హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీ ముందుకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. సో బ్రెస్ట్ క్యాన్సర్ 100లో ఈ రోజుల్లో 20 మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇది. అసలు ఇది ఎలా వస్తుందనేది చాలామందికి తెలీదు. చాలా ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ పెరిగిన తర్వాత కొంతమంది రియలైజ్ అవుతున్నారు. సో అసలు రాగానే మనం టెన్షన్ పడకుండా దానికి అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దాన్ని తగ్గించుకోవడానికి ఎట్లాంటి మార్గాలున్నాయి, ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం చేసుకోవాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు. సో మరి నాతో పాటు సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ నిషిత్ వడ్డెబోయిన గారు ఉన్నారు. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, సో చాలా మందిలో మనము వింటూనే ఉన్నాం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. చాలా రకాలుగా అందరికీ తెలుసు, అవేర్నెస్ కూడా వచ్చింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వస్తుందని మనం చిన్న బ్రీఫింగ్ ఇచ్చి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ మటుకు ఉమెన్లోనే వస్తుందండి. అండ్ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. కొన్ని మోడిఫైయబుల్ ఉంటాయి, కొన్ని నాన్ మోడిఫైయబుల్ ఉంటాయి. మోడిఫైయబుల్ అంటే మాత్రం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 55-60 ఇయర్స్ ఎల్డర్ వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఫీమేల్స్కి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్పెసిఫిక్గా ఎర్లీ మినార్కి అంటే లెస్ దెన్ 12 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే పీరియడ్స్ అటెండ్ అవుతారో ఆర్ ఎస్ లేట్ మినోపాజ్ అంటే 55-60 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి, అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్ అంటే 30-35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళకి, అండ్ నల్లిపారస్ అంటే ప్రెగ్నెన్సీ కాని వాళ్ళకి, అండ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకునే వాళ్ళకి ఈ రిస్క్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి బ్రెస్ట్ క్యాన్సర్. చాలా మంది కూడా అంటూ ఉంటారంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్లో ఎవరికన్నా ఉందంటే ఆ, ఆ, వాళ్ళ మమ్మీకి కానీ తర్వాత పిల్లలకి, సో నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? BRCA1 అండ్ BRCA2 మ్యూటేషన్స్ అనేటివి కామన్గా బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్లో చూస్తాం. సో ఆ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, మీరు అన్నట్టు గ్రాండ్ మదర్స్, గ్రేట్ గ్రాండ్ మదర్స్ అండ్ వాళ్ళకి ఒకవేళ ఆ BRCA మ్యూటేషన్ అనేది పాజిటివ్ ఉంటే ఆఫ్ స్ప్రింగ్స్కి వచ్చే అవకాశం అరౌండ్ 40-50% ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ దట్ అందరికీ వస్తుందని కాదు, బట్ అరౌండ్ 40-50% వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందండి. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగిన తర్వాత డాక్టర్ గారు మీ దగ్గరికి ఎట్లాంటి కేసెస్ వస్తున్నాయి అసలు? ఏ గడ్డ వచ్చినా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, అండ్ క్యాన్సర్ అంటే భయపడే వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడి ముందు రాకపోయే వాళ్ళు చాలామంది ఉండేది. అండ్ అందరూ ఇంతకుముందు వచ్చినప్పుడు మా ఓపీకి అందరికీ 4 స్టేజ్ క్యాన్సర్ ఉండేది. బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వల్ల, ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి తెలవడం వల్ల వాళ్ళు ఎర్లీస్ట్ అంటే గడ్డ నోటీస్ చేయగానే వస్తున్నారు. గడ్డ ఉన్న వాళ్ళకి అందరికీ క్యాన్సర్ ఉంటుందని కాదు, చాలా తక్కువ మందికి క్యాన్సర్ ఉంటుంది. బట్ అగైన్ అట్లీస్ట్ ఆ గడ్డతోని వాళ్ళు మా దగ్గరికి రావడం వల్ల వాళ్ళ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ క్యాన్సర్ ఉన్న చాలా ఎర్లీ స్టేజ్ అంటే లైక్ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అంత ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి, క్యూర్ అనేది పక్కాగా ఉంటుంది, లైఫ్ స్పాన్ ఈజీగా ప్రొలాంగ్ అయిపోతుంది, అండ్ చాలా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ అండ్ వెరీ సివియర్ ట్రీట్మెంట్ ఉండదు. సింపుల్ ట్రీట్మెంట్తోని జబ్బుని కంట్రోల్ చేసేయచ్చు, క్యూర్ చేసేయచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పారంటే ఈ అవేర్నెస్ వచ్చినందువల్ల చాలామంది ఎర్లీ స్టేజెస్లోనే వస్తున్నారని, అండ్ ఇంకొకటి కూడా అన్నారు మీరు, సో ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ అయి ఉండకపోవచ్చని. సో అసలు అలాంటి గడ్డల్ని ఏమంటారు, అవి ఎందుకు వస్తాయంటారు? అంటే ఆ గడ్డలు యూజువల్గా ఫైబ్రోఅడినోమాస్, ఫైబ్రోసిస్టిక్ డిసీజెస్ అంటారు కామన్గా. సో అవి యూజువల్గా ఈ హార్మోనల్ చేంజెస్ అంటే ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్లో గడ్డల్లాగా వస్తాయి. అండ్ ఆల్సో కొంచెం మాస్టైటిస్ లేకపోతే యాప్సెస్ అట్లా కూడా ఉండొచ్చు. బట్ అవి కూడా అందరికీ ఉంటాయని కాదు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఆ ప్రతి గడ్డని మనం క్యాన్సర్ అనే అనుకోవడము, అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఓవర్గా భయపడడం అనేది కొంచెం మనం చూసుకుంటే బెటర్ అండి. సో డాక్టర్ గారు, మరి అది క్యాన్సర్ అని ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటారు? ఎట్లాంటి టెస్టులు చేస్తారు అసలు? అంటే ప్రతి క్యాన్సర్ని మనం కన్ఫర్మ్ చేయాలంటే మాత్రం బయాప్సీస్ నెసెసరీ అండి. సో ఎప్పుడైతే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆ గడ్డతో వస్తారో మేము మ్యామోగ్రఫీ చేయిస్తాం ఆర్ అల్ట్రాసౌండ్. దాంట్లో ఒకవేళ అది బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోండి, దెన్ మేము బయాప్సీ చేస్తాం. బయాప్సీ ద్వారానే అది క్యాన్సరా లేకపోతే ఉట్టి ఇన్ఫ్లమేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ చాలామంది ఏంటంటే నిజంగానే కొంతమంది పెద్దవాళ్ళు భయపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గడ్డనే కదా, ఏదో ఒకటి ఏదో దానివల్ల వచ్చిందిలే అనుకుంటారు. సో అట్లా నెగ్లెక్ట్ చేసేస్తే ఫైనల్గా ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది అంటారు? ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందండి బాడీలకి.
సింపుల్గా చెప్పాలంటే క్యాన్సర్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తేనే ఎర్లీగా క్యూర్ చేయగలుగుతాము, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే క్యాన్సర్ గడ్డలాగా ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తామో అది పెరిగి వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతుంది. వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయితే అది స్టేజ్ 4 అవుతుంది. అండ్ స్టేజ్ 4 క్యాన్సర్స్ని ఎప్పుడు క్యూర్ చేయలేమండి. స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్ని ఓన్లీ వాళ్ళ జీవితకాలం పొడిగించేలాగా ప్రయత్నం చేయగలుగుతాం మనం. సో ట్రీట్మెంట్లో కూడా చాలా మందికి అపోహలు ఉంటాయి కదా. సో మరి ఈ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమి అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి? బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మాత్రం సర్జరీ ఉంటుంది, రేడియేషన్ థెరపీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ కూడా ఉంటుంది, హార్మోనల్ థెరపీ కూడా ఉంటుంది. సో బేసిక్గా బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ బట్టి అండ్ టైప్ బట్టి ట్రీట్మెంట్ డెసిషన్ అనేది తీసుకుంటాం మేము. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్లో 3 రకాలు ఉంటాయండి. హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేటివి ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి ఒక 3 మార్కర్స్ చెక్ చేస్తాం. ఇట్ ఇస్ మస్ట్ అండి. ER, PR అండ్ HER2. ఎప్పుడైతే ER, PR ఆర్ ER, PR రెండిట్లో ఏదైనా ఒకటి పాజిటివ్ ఉంటే వాటిని హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం. ఎప్పుడైతే HER2 అనేది పాజిటివ్ ఉంటే దాన్ని HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఎప్పుడైతే ఈ ER కానీ PR కానీ HER2 కానీ నెగిటివ్ ఉన్నాయనుకోండి దాన్ని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. అయితే ఈ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజెస్లో మాత్రం సర్జరీ చేసి, కీమో ఇచ్చి, రేడియేషన్ చేసి దాని తర్వాత ఒక 5 to 10 years వరకు హార్మోన్ థెరపీ మీద పెట్టేస్తాం. వెరస్ HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి సర్జరీ చేసి, రేడియేషన్ చేసి, కీమోథెరపీ అండ్ బికాస్ వాళ్ళకి హార్మోన్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ టార్గెటెడ్ థెరపీయే ఒక 1 year వరకు ఇస్తాం. ఎర్లీ స్టేజెస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళకి. వెరస్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి వాళ్ళకి సర్జరీ చేసి, రేడియేషన్ చేసుకొని, కీమోథెరపీ చేసుకొని, అలాగనే BRCA1 ఆర్ BRCA2 మ్యూటేషన్స్ చేసుకొని వాటి పాజిటివిటీని బట్టి పార్ప్ ఇన్హిబిటర్స్ అనేది పెట్టడం జరుగుతుందండి. సో ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ సబ్ టైప్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. సో అందుకే ఆ సబ్ టైప్ తెలుసుకోవడానికి ER, PR, HER2 అనేది చెక్ చేసుకోవడం వెరీ క్రూషియల్ అండి. అండ్ ఆల్సో బట్ ఈచ్ దానికి ప్రోగ్నోసిస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లైక్ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి గుడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, వేరస్ ట్రిపుల్ నెగిటివ్ వెరీ అగ్రెసివ్, పూర్ అవుట్కమ్స్ ఉంటాయి. సో వాటికి టార్గెట్ చేయడానికి ఏమి ఉండవు కాబట్టి కీమోథెరపీ ఒకటే మనకి మార్గం ఉంటుందండి వాటిల్లో. సో డాక్టర్ గారు, అంటే చాలా మంది కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ ఇవి చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. సో దాని గురించి భయపడుతూ ఉంటారనమాట. సో మరి ఎట్లా ఉంటుందండి ఆ ప్రాసెస్? నిజంగా పెయిన్ఫుల్ ఉంటుందా? కీమోథెరపీ వల్ల చాలామంది అనేకాలుగా మాట్లాడుకుంటారు, అనేకాలుగా అనుకుంటారు. బేసిక్గా ఇంటర్నెట్లో చూసి చదివి దానివల్ల చాలా అంటే దాని మీద డౌట్ఫుల్ ట్రీట్మెంట్ లాగా కన్సిడర్ చేస్తారు. బట్ టు బి ఆనెస్ట్ కీమోథెరపీ అంత కాంప్లెక్స్ ట్రీట్మెంట్ కాదండి. బేసిక్గా గ్లూకోజ్ ఒక నార్మల్ సెలైన్లో కానీ 5% డెక్స్టోస్లో కానీ ఆ కీమోథెరపీ డ్రగ్ అనేది డైల్యూట్ చేసి ఇంట్రావినస్ IV ద్వారా ఇస్తాం. సో అది వెళ్ళేటప్పుడు నొప్పి అనిపించడము, వెళ్ళేటప్పుడు మంట అనిపించడము, బాగా వేళ్ళు వచ్చేస్తాయి అంటారు, అవి ఏమి ఉండవండి. కీమోథెరపీ వెళ్తుంటుందో సింపుల్గా చెప్పాలంటే ఏదైనా మల్టీవిటమిన్ లేకపోతే యాంటీబయాటిక్ ఇచ్చినట్టే అండి. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కీమోథెరపీ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత వస్తాయి. లైక్ 10 days, 15 days తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అని వస్తాయి. కీమోథెరపీ వెళ్ళేటప్పుడు మాత్రం మాత్రం ఇబ్బంది ఉంటుంది. వెరీ స్మూత్ ప్రాసెస్ అది. బట్ వెళ్ళిన తర్వాతనే ఇబ్బందులు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అని వెరీ టెంపరీ. సో తర్వాత ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కంట్రోల్ అవుతాయా మళ్ళీ? అన్ని కంట్రోల్ అయిపోతాయండి. ఓకే. రేడియేషన్ ఎలా ఉంటుందండి? రేడియేషన్ అంటే లోకల్గా ఎక్కడైతే ట్యూమర్ ఉంటుందో ఆ ట్యూమర్ ఫిల్స్కి రేడియేషన్ లోకల్గానే ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఆ లోకల్గా డిస్కలరేషన్ కానీ కొంచెం మంట ఉండడం కానీ అవి ఉంటాయి. అదర్ దాన్ దట్ రేడియేషన్ కూడా చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. ఓకే డాక్టర్ గారు, లైక్ ఇంకా దీనికి సంబంధించి ఫుడ్ కానివ్వండి, తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బేసిక్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డైట్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ట్రీట్మెంట్ టాలరెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో కొంచెం హై ఫైబర్ డైట్, హై ప్రోటీన్ డైట్, ప్రాపర్ హైడ్రేషన్ ఇవి మేము సజెస్ట్ చేస్తామండి. అండ్ మైల్డ్ టు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ, ఓపిక ఉన్నంత వరకు చేయగలిగినంత వరకు ఒక 10 to 15 minutes లైట్ వాక్ లేకపోతే బిస్క్ వాక్ చేయడం అనేది సజెస్ట్ చేస్తాం. బేసిక్గా మన టిపికల్
3 మీల్ ప్రాసెస్ లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం, నైట్ డిన్నర్ చేయడం అట్లా కాకుండా ఎవ్రీ 2 అవర్స్కి ఆర్ ఎవ్రీ 3 అవర్స్కి ఎంతో కొంత ఏదో ఒకటి మిల్క్ షేక్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్ కానివ్వండి, అట్లా ఏదో ఒకటి ఎవ్రీ 2 అవర్స్కి ఏదో ఒకటి తినడం అనేది చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ అనేది త్రూ అవుట్ ది డే సస్టైన్ అవుతుంది. అండ్ ఆల్సో అడిక్వేట్ స్లీప్ అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్ గారు. సో బ్రెస్ట్లో వచ్చే క్యాన్సర్కి సంబంధించి చాలా మంచి డీటెయిల్స్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.